శంబల హిమాలయాల్లో దాగి ఉన్న నగరం. నీకు తెలుసా శంబల అనే ఒక రహస్య ప్రదేశముందని? ఇక్కడ అశ్వత్థామ చిరంజీవిగా ఇంకా జీవించి ఉన్నాడని చెబుతారు. ఈ ప్రదేశంలో ప్రజలు 4000 సంవత్సరాల పాటు జీవించగలరట. చింతామణి రత్నం అనే ఒక గోప్యమైన రహస్యముంది. నాజీ నేత హిట్లర్ కూడా ఈ రహస్యాన్ని తెలుసుకోవాలని చాలా ప్రయత్నించాడు. ప్రజలకు కాలంలో ప్రయాణం చేయడం, టెలిపతి వంటి అద్భుతమైన సాంకేతికతలు కూడా తెలుసు. చాలా ఆశ్చర్యకరం ఏమిటంటే 2013లో టిబెట్ ప్రాంతానికి వెళ్లిన శోధకులు ఈ ప్రదేశాన్ని అధ్యయనం చేశారు. అప్పట్లో వారు గుజరాత్లో ఉన్న ఒక పాత సామ్రాజ్యాన్ని కనుగొన్నారు. దాదాపు 10 లక్షల మంది నివసించేవాళ్ళు. కానీ రాత్రికి రాతే ఈ ప్రజలు ఎటువంటి ఆధారాలు లేకుండా అంతరించిపోయారు. ఎక్కడికి వెళ్లారు, ఏమైంది, ఇవన్నీ ఇప్పటికీ రహస్యమే. ఇది శతాబ్దాలుగా శాస్త్రజ్ఞులకు ఒక సవాలుగా మారింది. ఈ సామ్రాజ్యం 13వ శతాబ్దంలో మంచుతో నిండిన నిర్జన ప్రదేశంలో స్థాపించబడింది. ఎవరు జీవించలేరని అనుకున్నారు. కానీ సమయం గడిచే కొద్దీ 15వ శతాబ్దంలో ఈ ప్రాంతం సంపదతో నిండిపోయింది. అప్పట్లో ఈ ప్రాంతంలో కనీసం 1 లక్ష మంది మాత్రమే ఉండాలని భావించారు. కానీ ఇక్కడ 10 లక్షల మంది సంతోషంగా ఉన్నారు. ఈ సామ్రాజ్యానికి సంబంధించిన ప్రజలు ఎప్పుడూ శంబాల నగరాన్ని తమ విజయానికి కారణమని చెప్పేవారు. ఈ నగరం హిందూ బౌద్ధ మతాలకు పవిత్రమైనదిగా గుర్తించారు. ఒకరోజు ఈ ప్రాంతంపై దాడి చేశాడు. ఇది సామ్రాజ్యంపై జరిగిన ప్రధాన సంఘటనల్లో ఒకటి. నూతన సైన్యానికి ఆదేశాలు ఇచ్చి ఈ సామ్రాజ్యంపై దాడి చేయమన్నాడు. కానీ ఆ రోజు ఉదయం సైన్యం నగరాన్ని చేరుకున్నప్పుడు నగరం పూర్తిగా ఖాళీగా కనిపించింది.
దాదాపుగా 10 లక్షల మంది రాత్రికి రాత్రే ఎటు వెళ్లారు, ఎవరు ఊహించలేకపోయారు. ఇది ఒక పెద్ద రహస్యంగా మారింది. నగరంలో భూగర్భ సొరంగాలు కనిపించాయి. ఈ సొరంగాలు 1 నుంచి 2 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఆ నగరాల్లో అంతకుముందు రాకపోకలు జరిగాయని కొన్ని సంకేతాలు కూడా కనుగొన్నారు. కొన్ని సొరంగాలు దెబ్బతిన్నాయి. వాటిని ఎవరో ఉద్దేశపూర్వకంగా నాశనం చేశారని భావించారు. కానీ సొరంగాల లోతైన భాగం ఎందుకు నాశనమైందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఇక్కడ హనుమాన్, అశ్వత్థామ లాంటి చిరంజీవులు, మహానుభావులు నివసిస్తారని విశ్వాసం. శంబాల ప్రజల వద్ద అసాధారణమైన బుద్ధి ఉంది. వాళ్ళు కాలంలో ప్రయాణం చేయగలరు. ఇతర గ్రహాల జీవులతో కూడా సంభాషణ చేయడం వాళ్లకు సులువు. శంబాల గురించి వివిధ పురాణాలు మరియు ధార్మిక గ్రంథాల్లో ప్రస్తావన ఉంది. ఇది హిమాలయాల్లో గల ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. ఆధ్యాత్మిక విలువలకు మరియు ఆదర్శాలకు నిదర్శనం. బౌద్ధ మతం, హిందూ ధర్మం మరియు ఇతర పురాణాల ప్రస్తావన ద్వారా శంబాల ప్రాముఖ్యత విశ్వవ్యాప్తమైంది. ఇది పవిత్రత మరియు ఆధ్యాత్మికతకు చిహ్నం. శంబాల అనేది టిబెట్టు బౌద్ధ మతంలో ప్రత్యేకమైన ధార్మిక ప్రాధాన్యత కలిగిన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఇది ఒక దివ్య నగరంగా భావించబడుతోంది. ఆధ్యాత్మికత, శాంతి, దయ, జ్ఞానం యొక్క ప్రతీకగా నిలుస్తుంది. బౌద్ధ మతంలోని ముఖ్యమైన గ్రంథం కాలచక్ర తంత్రంలో శంబాల గురించి వివరించారు. అందులో శంబాలను పవిత్ర నగరంగా వర్ణించారు. భవిష్యత్తులో ఒక శంబాల రాజు అంధకారాన్ని తొలగించి ధర్మాన్ని పునరుద్ధరిస్తాడని చెబుతారు. ఆ రాజును రుద్రచక్రం అనే పేరుతో పిలుస్తారు. హిందూ ధర్మం ప్రకారం శంబాలే భగవాన్ విష్ణువు చివరి అవతారం కల్కి జన్మించే స్థలం. కలియుగం చివర్లో కల్కి అవతారం దుష్ట శక్తులను నాశనం చేసి సత్యయుగాన్ని పునరుద్ధరిస్తాడు. ఇలా శంబాల అనేది ఒక పురాతన రహస్య ప్రదేశం. ఆధ్యాత్మిక శక్తి, అద్భుతమైన సాంకేతికలతో నిండిన నగరం. ఇది ఇంకా రహస్యంగానే ఉంది. మరి నిజంగానే శంబాల ఉందా? ఉంటే మనం దాన్ని కనుగొనగలమా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.